అండి, నేను వెంకట్రావుని. మన ఊరి చెరులో బియ్యం పోసి తూముల మంట పెట్టి అన్నం వండి మన ఊరందరికీ పెట్టాను. తిన్నారు, ప్రశాంతంగా కూర్చున్నారు. ఇక నేను కూడా ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నాను. ఒక మాట చెప్తా వినండి, తప్పు అనుకోకండి. నేను ఎటువంటి రాజకీయాన్ని కాను, నాకు ఎటువంటి పార్టీతో అవసరం లేదు. ఇది నేను కొత్తగా పలుకుతున్న మాట, ఒక హితవుగా చెబుతున్నాను. ఇందులో తప్పు అనిపిస్తే వెనుకకు తీసుకుంటాను. మన మానవ వ్యవస్థలో మన మానవులతో పాటు సహజీవనం సాగించేవి ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు, కుక్కలు, ఇంకా కోళ్లు కూడాను. ఆవులు కట్టుగా పోతాయి, కట్టుగా మేసొచ్చి దొడ్లల్లో కట్టుగా ఉంటాయి. అలాగే బర్రెలు కూడాను అంతే, అలాగే మేకలు కూడాను అంతే. ఇక గొర్రెలు అయితే ఒక గొర్రె ఎటుపోతే మిగతా గొర్రెలన్నీ పాపం అటే పోతాయి. ఇది ఐక్యతకు గుర్తు. కోళ్లు కూడాను సాయంత్రానికి అన్ని గూట్లో చేరుతాయి. ఇక మిగిలినవి కుక్కలు. ఒక ఇంటి వారికి బానిసగా ఉన్న ఒక కుక్క రోడ్డు మీద 100 కాదు 10 కాదు, ఒక కుక్క మాత్రమే పోతుంటే ఇక ఇది వెళ్లి దానిపై అఘాయిత్యం చేసి చూస్తాం కదా. ఇది ఉదాహరణ. తప్పనుకోకండి, తప్పైతే వెనుకకు తీసుకుంటున్నాను. అల్ప దృష్టితో ఆలోచించకుండా దొడ్డ మనం చేసి ఆలోచించండి. ఇక ఇలాగే అగ్రవర్ణాల వారిలో వారు ఎంత కలబడుకున్నా, అలాగే వారు ఎన్నెన్ని పార్టీలలో ఉన్నా, ఇక మనకు తెలియకుండా వారు ముందు గొర్రె ఎలా పోతే అన్ని అలాగే పోయినట్టుగా వారందరూ కూడాను ఈ విధంగా అగ్రవర్ణాల వారిలో ఒక శాఖ అలా ఉంటుంది. అలాగే మరొక శాఖ కూడాను అంతే. ఇలా బర్రెలు, మేకలు, ఆవులు, గొర్రెలు ఎలాగో ఐక్యంగా ఒక దొడ్లు ఎలా ఉంటాయో వీరు కూడా అలాగే ఉంటారు. తప్పనుకోండి, మన బీసీలు ఉన్నారే, నిజానికి బీసీలలో ఐక్యత లేదు కాబట్టి దొడ్డి లేదు. కండబలం, బుర్రబలం కూడా బాగానే ఉపయోగించినా అయితే రాజకీయంలో ఒకరు కాటికి ఒకరు ఏటికి, ఇలా ఎన్నో దశాబ్దాల నుంచి ఇలాగే వస్తుంది. అందరిలోనూ తెలివి ఉంటుంది కానీ ఐక్యత ఉండదు. బ్రిటిష్ వాడు చెప్పినట్టు విభజించు పాలించనట్లు నిజానికి ఒకటి విభజించకుండానే మనమే విడిపోతుంటాం. ఈ విషయాన్ని అగ్రవర్ణాల వారు నోరు విప్పకుండా వంటికి చెమట రాకుండా చూస్తూనే ఉంటారు. వీరికి ఎంత తెలివి ఉన్న ఐక్యత లేని మాటని అప్పుడే గ్రహిస్తారు. ఇక నిన్న మొన్న మల్లన్న ఏదో తప్పు చేశాడని ఒకడు మల్లన్న, ఒకడు పుల్లన్న, ఒకడు ఎల్లన్న అంటూ ఈ విధంగా చిన్న తప్పుని మనం బోధద్దంలో ఈ విధంగా కాకులు చెప్పిన ఇస్త్రలాగా ఈ విధంగా ఉన్నది లేనిది బోధద్దంలో పెట్టి లోకాన్ని చూపిస్తుంటాము. ఈ విషయాన్ని అగ్రవర్ణాల వారు మూసి మూసి నవ్వులు నవ్వుతుంటారు. నిజానికి మనకన్నా వీళ్ళ రేట్లు తప్పులు చేసిన వారు ఉన్నారు కదా అగ్రవర్ణాలలో, వారు ఇలా చెప్పుకుంటారా? నిజానికి వారు వేరు వేరు పార్టీలు ఉండా కూడాను సపోర్ట్ చేసుకుంటారు. నిజానికి మనము దొడ్లోకి వచ్చేది ఎప్పుడు పెద్దలు ఏమన్నారు, గడిని పురిపెడుతున్నాయి కదా ఏనుగంత దాన్ని కట్టేయొచ్చని. ఏది మరి మనలో అన్నలారా, తమ్ములారా, కొడుకులారా, ఇవన్నీ మానేయండి. గతంలో కొట్టుకున్నా తిట్టుకున్నా సరే ఏకనైనా ఐక్యమవుదాం, ఒక దొడ్లోకి వద్దాము, పశువులను చూసినా నేర్చుకుందాము. ఇట్లయితేనే కాస్త కూస్తో నిక్కో నిలుగో అగ్రవర్ణాలు భయపెట్టమేమో, కానీ ఇలా అయితే మాత్రం మనల్ని మనమే దూదిలాగి పెంచుకుంటూ చులకనై అలకనే పోతున్నాము. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? తప్పు అనిపించవచ్చు. నిజానికి ఇందులో నిజమైన ఉదాహరణ కనిపించడం లేదా? పెద్ద మనసు చేసుకొని విని మన ఐక్యత కోసం మీకు తప్పు అనిపిస్తే నా మాటను నేను 100% వెనక్కి తీసుకుంటున్నాను. నిజానికి మనం ఎంతో త్యాగం చేసుకుంటూ వస్తున్నాము, కానీ ఐక్యత మాత్రం అనేది రావడం లేదు. మనలో ఓపిక అనేది దొడ్డగా రావాలి. నిజానికి మనల్ని చూసి వారు జంగం పోతానికి కుక్కలు మురుగుతున్నాయి అనుకుంటుంటారు. వారి దృష్టిలో ఈ సామెతకు కూడా మనం సరిపోయి ఉన్నాము. ఇందులో నిజాన్ని గమనించండి, ఆత్రపడకండి. తెలివిగా అగ్రవర్ణాల వారు శాట్ల తోడబోసి బజార్లు పెట్టిన సంగతి తెలుసుకోండి. కనుక అల్ప జ్ఞానంతో అల్లరిపాలు కావద్దు. కనుక తన తప్పు తనకు తెలిస్తే తగుతో అన్నట్టుగా మనం మారాలి. ఇందులో తప్పేమైనా ఉంటే 100% వెనక్కి తీసుకుంటున్నాను. నేను బీసీవాడినే కనుక ఆవేదన అంతే.